పేదవాడికి పట్టడనం పెట్టి ఆకలితో ఉన్న కడుపులు నింపాలన్న కృత నిశ్చయంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించిన అన్న క్యాంటీన్ మంగళవారం నాటికి 474 రోజులు చేరుకుంది. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన నిరుపేదలు, నిరాశ్రయులు, కూలీలు అన్న క్యాంటీన్లో భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో నగరంలోని నిరాశ్రయులు, నిరుపేదలు, కూలీలు 5 రూపాయలు చెల్లించి కడుపారా భోజనాన్ని ఆరగించేవారు. అటు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ను నిలుపుదల చేసి పేదవాడి కడుపుపై కొట్టారు. దీంతో కడుపు మండిన పేదవారు తన ఓటుతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. ఎమ్మెల్యే శంకర్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో కడుపు నింపుకున్న ప్రతి పేదవాడు ఆకలి తీర్చుకుని అన్నదాత సుఖీభవ అంటూ గొండు శంకర్ను దీవిస్తున్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణ మంగళవారంతో 473వ రోజుకు చేరుకుంది. అలాగే మాట్లాడు